హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యుఎస్ఏ. ఈరోజు నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తాను రండి. అమెరికాలో ఎలా ఉంటుందో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్. ఇక్కడ ఇంటికి దొరికే ప్రతి వస్తువులు దొరుకుతాయండి, వెజిటేబుల్స్ అన్నీ. ఇదిగోండి, ఇదే మన ఇండియన్ గ్రాసరీ స్టోరు. లోపలికి వెళ్దాం రండి, చూపిస్తా. ఇక్కడ లోపల అంతా వెజిటేబుల్ ఫ్రూట్స్ ప్రతిదీ ఉంటాయి. ఇదండి, లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఫస్ట్ వెజిటేబుల్స్ పెట్టారు. ఇదండి, దొండకాయలు, బీన్స్, వంకాయ, బెండకాయ, అల్లం ప్రతిదీ దొరుకుతుందండి. ఇదండి గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ ఉన్నాయి. జామకాయ ఉంది, జామకాయ ఒకటి 250 రూపీస్ పడుతుందండి. ఇదండి చూడండి, మీకు చూపిస్తున్నారు కదా, ప్రతి వస్తువు దొరుకుతుందండి ఇక్కడ. ఇవన్నీ డేట్స్ అన్నమాట. చూడండి, డేట్స్, వెరైటీ టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి ఇక్కడ. ఇదండి చూడండి, ఇప్పుడంతా స్టీల్ ఐటమ్ అనమాట. మన ఇంటికి సరిపడే స్టీల్ ఐటమ్ ప్రతిదీ దొరుకుతుంది. బట్ మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుందండి, రేట్ చాలా ఎక్కువ. మోస్ట్లీ ఇండియా నుంచి తెచ్చుకోవడమే చాలా బెటరు. ఇదండి పూజ ఐటము, పూజకు సంబంధించినవి కూడా దొరుకుతాయి, కలశం, చెంబు అన్నీ. అంతేకాకుండా ఇక్కడ పండగ టైంలో తమలపాకులు, మామిడాకులు, పువ్వులు అవి కూడా పెడతారు. ఇదో చపాతీ తిక్కడానికి చపాతీ కర్ర అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, బాక్సెస్, కుక్కర్, మిక్సీ ప్రతిదీ ఉంటాయి. బట్ ఇండియాతో పోలిస్తే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇటువైపు వస్తే డెటాల్స్. ఇదండి, ఇది వచ్చేసి టోటల్ ఫ్రోజన్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్స్ ఉంటారు కాబట్టి ఈజీ కుక్ చేసుకోవడానికి అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ తీసుకుంటారు. చూడు, చపాతీ, సమోసా, ఆలు ప్రతిదీ ఉంటుంది. పరోటాస్, నాన్ చూడండి, చూడండి నాన్ ఉన్నాయి. ఇవన్నీ రెడీమేడ్ కుక్, మనం ఊరికే తీసుకొని వెళ్ళి ఇంట్లో హీట్ చేసుకొని డైరెక్ట్ తినేయచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ దొరుకుతాయి. ఇది చీజు, బటరు అన్నీ ఉన్నాయి. ఇదంతా టోటల్ ఇటువైపు అంతా టోటల్ వెజిటేబుల్స్ అండి, ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. బీరకాయలు, వంకాయలు, బఠానీ, క్యారెట్, సాంబార్కి మిక్సింగ్ కూడా పెట్టింటారు. పచ్చి కోకోనట్ అంతా ఉంటాయి ఇక్కడ. ఇవంతా ఫ్రోజన్, డైరెక్ట్ తీసుకొని వెళ్ళి మనం కుక్ చేసుకోవచ్చు. కట్ చేసే పని ఉండాలి, ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి ప్యాకింగ్లో పెట్టింటారు. ఇదంతా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, అట్లా ఆ సెక్షన్ అనమాట. ఇదంతా సమోసాస్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసేసి రైస్ బ్యాగ్స్ అండి ఇవన్నీ. ఇక్కడ అంతా టోటల్ రైస్ బ్యాగ్స్, సోనా మసూరి, బాస్మతి రైస్, చాలా డిఫరెంట్ ఆఫ్ రైస్ దొరుకుతాయి. ఇదో చూడండి, ఇవంతా రైస్ ప్యాకెట్స్ అనమాట. అంతేకాకుండా మనము ఇండియాలో ఏదైనా కానీ కేజీ లెక్క చూస్తాం కదా, కానీ ఇక్కడ అమెరికాలో ఎల్బి అని అంటారండి. కేజీలు అనరు, ఎల్బి అంటారు. ఇక్కడ ఒక ఎల్బి అంటే మన ఇండియన్ దాంట్లో 454 అంటే 450 గ్రాములని అర్థము. పూర్తి హాఫ్ కేజీ కూడా ఉండదన్నమాట, అది ఒక ఎల్బి. ఇదండి, ఇవంతా స్నాక్స్ ఐటమ్స్, నూడిల్స్ అవన్నీ. ఏమైనా ఆఫర్స్ ఉంటే అట్లా ట్యాగ్ పెడతారు, పలానా ఆఫర్స్ ఉన్నాయని. ఇవన్నీ వడియాల సెక్షన్ అండి. వడియము దొరుకుతాయి, ప్రతి రకాలు దొరుకుతాయి. ఇదంతా కిడ్స్కి సంబంధించినది. బిస్కెట్ ఐటమ్స్, ఇండియాలో దొరికే ప్రతి బ్రాండ్వి ఇక్కడ ఉంటాయి. ఇక చూడండి, ఇదంతా టోటల్ బిస్కెట్ సెక్షన్ అనమాట. ప్రతి బిస్కెట్ ఐటమ్ ఉంటుంది మోస్ట్లీ. ఇది చూడండి, చాలా వరకు ఇండియా వాళ్ళు అనుకుంటుంటారు అమెరికాలో ఏమీ దొరకవేమో అని, కానీ లేదండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అని కొన్ని ఏరియాల్లో ఉంటాయి. మనం అక్కడ వెళ్ళామంటే ఇండియాలో మనకు కావాల్సినవి ఏముంటాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయండి. ఇదంతా చూడండి, పైన దేవుడి మండపాలు చూసారా, పైన ఉన్నాయి. అవన్నీ పూజా మందిరాలండి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. బట్ చాలా వెరీ కాస్ట్లీ ఉంటాయి. చూడు, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అంత జాగ్రీ సెక్షన్ అండి. ఇక్కడ ఎక్కువ ఇదే బ్రాండే ఉంటుంది. ఈ జాగ్రీలో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి
స్వీట్ ఉంటుంది, కొంత సాల్టీది ఉంటుంది, కొంచెం కట్టా మిట్టా టైప్ ఉంటుందా అది ఉంటుంది. ఇదంతా గీ సెక్షను, వెరీ డిఫరెంట్ టైప్ గీ సెక్షన్ అనమాట. ఇది ఏమో ఆఫర్ ఉంది కాబట్టి అక్కడ గ్రీన్ కలర్ ట్యాగ్ పెట్టారు. ఇదంతా ఆయిల్ సెక్షన్. అది రియల్ మన కోకోనట్ ఆయిల్ కుకింగ్ వాడుకోవడానికి కూడా దొరుకుతుంది. మన పారాషూట్ ఉంది చూడండి, ఇవంతా కుకింగ్ ఆయిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇదంతా సాల్ట్ అనమాట. సాల్ట్, ఉప్పు, రాళ్ళు ఉప్పు, నైస్ ఉప్పు, పింక్ సాల్ట్, ఇలా డిఫరెంట్ సాల్ట్ అన్నీ ఒక చోట పెట్టింటారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ అంతా బిల్లింగ్ సెక్షన్ అండి. అదంతా బిల్లింగ్ సెక్షన్ అటువైపు ఉంటుంది. ఇంక బ్యాక్ సైడ్కి వస్తే ఇదంతా ఉద్ది బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, కందిపప్పు, ప్రతిదీ దాల్ ఐటమ్స్, ఫ్లోర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ జొన్నెలు, సామెలు, ఊదలు, రాగులు, రకరకాల మిల్లెట్స్ దొరుకుతాయండి. ఇవంతా మిల్లెట్ ఐటము. ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి. జొన్న పిండి, రాగి పిండి అన్నీ దొరుకుతాయి. ఇదంతా కందిపప్పు చూడండి, ఇది చూడండి, అన్నీ దొరుకుతాయండి మంచిగానే. మనం వెళ్ళి తీసుకోవడం అంతే, ఇంకేం ప్రాబ్లం అయితే లేదు. ఫెస్టివల్ టైంలో ఫెస్టివల్కి సంబంధించిన ప్రతిదీ దొరుకుతాయి. వినాయక చవితిలో వినాయకుడి విగ్రహాలు కూడా పెడతారు, మనం తీసుకోవచ్చు. పూజకు సంబంధించిన ప్రతి ఐటము ఉంటుందండి. బ్లౌజ్ పీసల్లో కొంతమంది థ్రెడ్ ఉంటుంది కదా, దారాలు, అలాంటివి ప్రతిదీ దొరుకుతాయండి. ఇవి దొరకవన్నట్టు ఏమీ ఉండదు. ఫెస్టివల్స్కి అయినప్పుడైతే ఏం భయంలో, బట్ ఫెస్టివల్ టైంలో వెరీ కాస్ట్లీ ఉంటాయి అంతే. మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇదంతా పౌడర్స్ చూడండి, బిర్యానీవి, పులిహోరవి, సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఇవంతా ఇలా ఉంటుందండి ఇండియన్ స్టోర్ అంటే. అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. చూశారు కదా. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకా ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను, మంచి వీడియోస్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకా క్లారిటీగా మాట్లాడడం, చెప్పడం నేర్చుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మంచిగా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను, తీస్తానని నేర్చుకొని మంచి వీడియోస్ పెడతా. ఇక్కడ అమెరికాలో ఎలా ఉన్నాయి హౌసెస్ కానీ ఏమైనా కానీ, మీకు ఏమైనా ఏ వీడియోలు కావాలని నాకు కామెంట్లో చెప్పండి, అలాంటివి పెట్టే చూస్తాను. ఇవంతా కాఫీ సెక్షన్. కాఫీ పౌడర్, టమోటా కెచప్లతో సహా దొరుకుతాయండి. అంతేకాకుండా మనం పోపులో వేయడానికి ఇంగువ కూడా ఉంటుంది. పిల్లలు తినడానికి స్నాక్స్, చిక్కీస్ ఉంటాయి కదా, బర్ఫీలు, అవి కూడా ఉంటాయండి. ఇది చూడండి, చాలా పెద్ద స్టోర్ అనమాట. పెద్దది రేకుల షెడ్ లాగా ఉంటుంది. దాంట్లో అంతా ఇలా డివైడ్ చేసి పెట్టింటారు. మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు చాలామంది వస్తారండి. వీక్ డేస్లో అయితే అంత ఉండరు, కానీ వీకెండ్లో శనివారం, ఆదివారం వస్తే అసలు ఏమీ ఫుల్ రష్ ఉంటుంది. ఇంకొచ్చేసి ప్రతి గురువారము వెజిటేబుల్స్ ఫ్రెష్గా వస్తాయన్నమాట ఇండియా నుంచి. ఈ గురువారం ఈవినింగ్, శుక్రవారం మార్నింగ్ వెళ్తే మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచి ఫ్రెష్గా దొరుకుతాయి. లేదంటే అంత ఫ్రెష్గా ఉండవండి, వాడిపోయి ఉంటాయి. కాబట్టి ప్రతి గురువారం ఈవినింగ్ అలా వెళ్తే మంచిగా ఫ్రెష్గా వెజిటేబుల్స్, ఆకుకూరలు కూడా దొరుకుతాయండి. మునగాకు, గోంగూర అన్నీ దొరుకుతాయి. కరివేపాకు, కరివేపాకు ఒక 4-5 ఉంటూ